ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సందడి మొదలైంది. కూటమి ప్రభుత్వం తన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసింది. గవర్నర్ ప్రసంగం నుంచి బడ్జెట్ లెక్కల వరకు స్కెడ్యూల్ మొత్తం సిద్ధమైపోయింది. ఏపీ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా సాగనున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్ను సమర్పించనున్నారు. సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనుండగా అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తీర్మానంపై ప్రసంగిస్తూ ప్రభుత్వ దిశానిర్దేశాన్ని వివరించనున్నారు. ఈ దఫా సమావేశాల్లో కేవలం బడ్జెట్ మాత్రమే కాకుండా కీలకమైన బిల్లులను కూడా ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అన్ని శాఖల ఉన్నతాధికారులను ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏపీ బడ్జెట్ సమావేశాలు పక్కా ప్లానింగ్ తో జరగనున్నాయి. 21 రోజుల సమావేశాల్లో ప్రజల ఆశలను ప్రతిబింబించేలా కేటాయింపులుంటాయని ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. మరోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ పనిదినాల పట్ల చాలా స్పష్టమైన విజన్తో ఉన్నారు. ఏడాదికి కనీసం 60 రోజుల పాటు సభ జరగాలని, అప్పుడే ప్రజా సమస్యలపై లోతైన చర్చ సాధ్యమవుతుందని ఆయన పదే పదే కోరుతున్నారు. లక్నోలో జరిగినటువంటి సదస్సుకి నేను మా డిప్యూటీ స్పీకర్ రాజుగారి మంత్రి వెళ్ళాం. అక్కడ తీర్మానం పెట్టి రాజుగారికి నేను అందరికి తీర్మానం పెట్టాం. దాంట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మినిమం 60 డేస్ అసెంబ్లీ జరగాలి. 30 రోజులు 20 రోజులు చేస్తే చర్చలు ఏం జరుగుతాయండి, సమస్యలు ఏం పరిష్కారం అవుతాయండి. అంచేది 60 రోజులు కంపల్సరీగా ప్రతి సంవత్సరం అసెంబ్లీ జరగాలి, చట్టసభ జరగాలని చెప్పి రాజుగారు కూడా తీర్మానం పెట్టడం జరిగింది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిమగ్నమయ్యారు. ఎప్పటి మాదిరిగానే అసెంబ్లీ సమావేశాలకు తాము రాబోమని వైసీపీ అధినేత జగన్ మరోమారు ప్రకటించారు.